టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఏరా ప్యూన్ గంట కొట్టావా? గంట కొట్టాను, సబ్స్క్రైబ్ కూడా చేశాను సార్. నేనంటుంది దాని కదరా మన స్కూల్ గంట కొట్టావా అని. స్కూల్ గంట నాకు అందదు సార్. మరి రోజు ఎలా కొడుతున్నారా? డింగ్ 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 అని కొడతాను సార్. సరే శాలరీ పడిందా? శాలరీ పడింది సార్. ఎంతరా? నా శాలరీ 30,000 సార్, కానీ కట్టింగ్ 7,000 పోతాయి సార్. కటింగ్ కి 7,000 ఏందిరా? 200 సరిపోదు కదా కటింగ్ కి. నువ్వెట్లా అయ్యావురా కరెస్పాండెంట్? ఒరే స్కూల్ కి మనం వచ్చేసాం. ఎక్కడ వెనకున్నారు సార్, వస్తున్నారు. హాయ్ పిల్లలు. సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. 90s లో చూసావు కాదు, ఆంటీస్ తో చూసాను సార్ మొన్న. సార్ ఇంతకి మీదే సార్? హిందీ సార్ హిందీలో ఇప్పుడు పీచే అంటే ఏం సార్? పీచే. నువ్వు ఎప్పుడైనా గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టావా? కొట్టాను. పైన ఉంటది పీచే. పీచే పీచే. మరి నీచే అంటే? నీచే. ఇదేంటి? నా చెయ్యి. ఇది నీచే. నీచే నీచే. ఇది రాయి అంటే ఏంటి సార్? నాకు తెలుసు. ఏంటి? వాళ్ళు ఇద్దరు వస్తుంటే ఇద్దరు అయ్యే. నిద్ర వస్తే నిద్రపోయే. అంతే అంతే. మీరు కదా పద్యం చెప్పు. జగతి లోకం అలముకుంటే ప్రీతి, తెలుగు బిడ్డలమంటే ఖ్యాతి. ఎక్కడ దొరికిందిరా ఈ కోతి? ఇమిలి అంటే ఏం సార్? బేసిక్ గా ఇప్పుడు ఈ అమ్మాయి ఉందబ్బా, ఆ అమ్మాయి ఇల్లు అక్కడ ఉంది. ఎవరన్నా వచ్చి ఆవిడ ఇల్లు ఎక్కడంటే ఏం చెప్తావు? ఈ మిల్లు ఈ మిల్లు ఈ మిల్లు ఈ మిల్లు. స్కూల్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అండి. టైం కంటే టైంకి వచ్చేస్తారు కానీ ఫ్రెష్ అయ్యి రావచ్చు కదా. ఫ్రెష్ అయ్యి రావచ్చా? ఆల్రెడీ ఏదో గంట మేకప్ వేసి 2 గంటల హెయిర్ డ్రెస్ చేసి రెడీ అయ్యే వచ్చింది. అయినా ఎలా ఉందా? ఈ స్టడీ అవర్ లాగా రెడీ అవర్ పెట్టాలి ఇంక. ఈరోజు జనవరి 26th స్టూడెంట్స్ ఎక్కడ? వేర్ ఏరా ఫ్యూచర్ లో కొరియోగ్రాఫర్ అవుతాం అనుకున్నాను. ఏంటి పిల్లల డాన్స్ చేస్తున్నావు ఏంటి? కరెస్పాండెంట్ కూడా కోరితే సార్ ఎందుకు సార్ వాడిని కొడుతున్నారు? ఎగ్జామ్ లో వాడు చిట్టీలు పెడుతున్నాడు అయ్యా. నేను మొత్తం చెక్ చేసా, చిట్టీలు లేవు సార్. ఇదేంది? వాడు గుండు మీద కూడా రాసుకుంటున్నాడు రా వాడు. ఏంద్రా అది? అది కూడా బిఎఫ్ అని రాశాడు. బెస్ట్ ఫ్రెండ్ సార్. నేను చెప్పింది ఒక్కటి చేయండి సార్. సార్ చెప్పరా? 6 అనండి. 6 నా ముక్కు గీరు. అన్నా నా పెన్ను రాయట్లేదన్నా. చదువుకోలేదా మీది? ఏరా రే ప్రసాద్, A+B² ఎంత? ఏంట్రా అది? నాకేం అడగనట్నా? మా ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉందండి, కరెంట్ ప్రాబ్లం కూడా ఉందండి. అవి నాకెందుకు చెప్తున్నారు? మీరు ఎమ్మెల్యే కదా? కాదురా స్టూడెంట్ రా. బట్టను పెట్టరా పైన. లెక్కలు నేర్చుకున్నారా? 500 + 500 ఎంతరా? నీకు వచ్చారా? వాడిని అడుగు. అజార్ కరెక్ట్ రా. వాని పేరు సార్ అది. ఏమా మీ పేరెంట్స్ రమ్మన్నారు, వచ్చారా? వాళ్ళు చాలా బిజీ ఉన్నారు సార్. వాళ్ళ అత్తమ్మ మనం రమ్మన్నాను సార్. వాళ్ళ అత్తమ్మ నీకు తెలుసా? మా అమ్మ నాయనే వాళ్ళు. నాకు డౌట్ ఉంది. ఏంటి డౌట్ ఏంటి? राम ने रावण को क्यों मारा? आप हमेशा पैदल क्यों चल के आते हो स्कूल को? रिपब्लिक डे क्यों मनाते हम लोग? బయట హిందీ మొహంది ఉంది. హిందీలో పిల్లని ఏమంటారు సార్? హిందీలో తెలుగులో కూడా ఏమనకూడదు. ఎందుకు? కుక్కను కొట్టినట్టు కొడుతుంది. నేను నువ్వు స్కేల్ ఎందుకు రా తెచ్చుకోలేదు? మా అమ్మ గుడికి పట్టుకెళ్ళింది సార్. మీ అమ్మ గుడికి ఎందుకు పట్టుకెళ్ళింది? దేవుణ్ణి కొలవాలంట కదా, అందుకే స్కేల్ పట్టుకెళ్ళింది. సార్ ఈడు ఈ అమ్మాయిని ఇది మామూలు కన్యా కాదు, దేవ కన్యా అన్నాడు సార్. అరే ప్రసాద్ సార్ కంప్లైంట్ ఇచ్చింది. ఏమని సార్? ఇంగ్లీష్ లో మార్కులు రావట్లేదు నీకు? రావట్లేదు సార్. ఏం చేయాలి సార్? ఇంగ్లీష్ సినిమాలు బాగా చూడు. అరే మచ్చా చెప్పరా. ఈడు గుండె ఎందుకు చేపించుకుండ్రా? మొక్కు చెప్పి. అది కాదు మొక్కుతున్నారా చెప్పు. అది కాదురా దేవుని మొక్కు. దేవుడా మంచిగా ఉండాలి.
సార్ నాకు హిందీలో ఇంకొన్ని డౌట్ ఉన్నాయి సార్. हिंदी में डाउट है? आओ। आंटी का नहीं సార్. మతలబ్ అంటే ఏంటి సార్? మీకు సైన్స్ ల్యాబ్ తెలుసా? తెలుసు. ఫిజిక్స్ ల్యాబ్ తెలుసు. అలాగే మతలబ్ అది కూడా ఒక ల్యాబ్. నువ్వు సూపర్ రా. కరెస్పాండెంట్ గారు పిల్లలు వచ్చారు, టీచర్లు వచ్చారు. అవును. మరి ఇంకా దేని గురించి సార్? ఈ రోజు ఏంటి ఎంతకి? రిపబ్లిక్ డే. మరి ఏం చేయాలి? జెండా ఎగరేయాలి కదా. మరి స్టార్ట్ చేద్దాం. ఆపండి. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు, దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వండి తెచ్చినవయ్యా. పిల్లలకు చదువులు బాగా చెప్తున్నారా? బాగా చెప్తున్నాం సార్. వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు చెప్తున్నారా? వాళ్ళు ఇచ్చినట్టు బాగానే చెప్తున్నారు సార్. మీరే చెప్పట్లేదు. 4 ఇస్తే 2 చెప్తున్నారు, 2 ఇస్తే 1 చెప్తున్నారు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఈ బడి కట్టించింది నేను, ఊర్లో గుడి కట్టించింది నేను. ఇన్ని కట్టించిన నా కొడుకు ఎందుకురా చదువు రావట్లేదు? మీరు బడి కట్టారు, గుడి కట్టారు, ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, అందుకే చెప్పట్లేదు మేము. ఒరే అది కాదురా, నాలా చదువుకుంటే గొప్పలు అవుతారా? ఇలా చదువుకోవాలా గొప్పలు అవ్వాలా? ఇందాక బేసిక్ గా మీరు రాకముందు ఒక మాట అన్నారు చూడండి సార్. ఏంటది? ఆపండి అని. నిజంగా ఆపేస్తారు సార్. ఫౌండర్ గారు, ఈ రోజు రిపబ్లిక్ డే, జెండా నేను వేస్తాం, మీరు ఎందుకు వచ్చారు? ఈ స్కూల్ కట్టింది, ఈ స్థలం అంతా నాది. జెండా నేను కాకుండా ఇంకెవరు ఎగరేస్తారు? మీరు ఫౌండర్ అయినా సరే కరెస్పాండెంట్ ముఖ్యం, అర్థమైందా? ఫౌండరే జెండా ఎగరేస్తాడు. ఈ రోజు జెండా నేనే ఎగరేస్తాను. చెప్పండి. జెండా నేను ఎగరేస్తా. స్కూల్కి నువ్వు ఇంపార్టెంట్, పిల్లలకి ఇవాళ ఆట పాట ఉండాలి. సచ్ బోల్తీ. దాని తర్వాత పిల్లలే డిసైడ్ చేస్తారు ఎవరి జెండా ఎగరేయాలో. అయితే పిల్లల్ని నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను, శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుస్తాను. నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా, నేను శ్రీదేవి రాఘవన్ పిలుస్తా. మీ ఇద్దరు కాదు, నేను పిలుస్తా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. పిలిచారు మమ్మల్ని, రండి ఫాస్ట్ గా. ఏంటి థర్డ్ క్లాస్ పాప, ఇక్కడ ఏం పని నీకు? థర్డ్ క్లాస్ కాదురా, న్యూ అడ్మిషన్, నర్సరీ. సారీ. మన వెనక్కి వెళ్దాం మ్యామ్, రండి. ముందుకెళ్ళాలని నేను ప్రయత్నించినా నన్ను వెనక్కి లాగేస్తావు రష్మి. అంటే మీరు ఇంకా అందంగా, ఇంకా యంగ్ గా కనిపించాలని. నువ్వు పక్కన ఉన్నప్పుడు నేను ఎప్పుడు అందంగానే ఉంటాను రష్మి. ఇప్పుడు చెప్పండి ఎందుకు పిలిచారు? ఇది ఒక స్కూల్. ఓకే. కరెస్పాండెంట్ ని, అతనేమో ఫౌండర్. ఫౌండర్ నండి. మై హిందీ టీచర్. అయితే హిందీలో మాట్లాడడానికి మీరే కరెక్ట్ మాట్లాడండి. सेट बहुत सुंदर है, आप लोग भी बहुत अच्छे लग रहे हो. ये स्कूल है, जान के बहुत खुशी हो रही है. यहाँ के टीचर्स, अध्यापक, स्टूडेंट्स, बच्चे सब कहाँ हैं? हाँ, మీరు ఇప్పుడు మాట్లాడండి. मैं जाऊं. तुमका डाउट है तो बोलो. मैं मुझे एक डाउट है. मुंजिका डाउट है. బయట అంటే ఏంటి? అక్కడ గేట్ ఉందా? అటు పక్కుంటే బయట, ఇటు పక్కనుంటే లోపల. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? आप कौन है? నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తుంటాను. Oh my God! I'm so happy to meet you. Actually, what you teach for the students, because English is a very, very pronounced subject, you know. And I just wanted to know what and all the teaching lessons that you have in you. Same to you. మీరు కూడా స్టూడెంటేనా? నెంబర్ 1 స్టూడెంట్. స్టూడెంట్ నెంబర్ 1 నేను కాదు, ఎన్టీఆర్ గారు.
మేడం ఈ రోజు Jan 26 అంటే రిపబ్లిక్ డే. సో ఈ రోజు జెండా నేను ఎగరేయాలా మా ఫౌండర్ గారు ఎగరేయాలా అని చెప్పి చిన్న వార్ జరుగుతుంది. సో ఖచ్చితంగా దీనికి మనమైతే ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలి. సో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో, ఎవరైతే ఈ రిపబ్లిక్ డే కి తగిన యాప్ట్ కాన్సెప్ట్స్ తో వస్తారో వాళ్ళే ఫ్లాగ్ హోయిస్టింగ్ చేస్తారు. ఓకేనా? ఓకే. బట్ అంతకన్నా ముందు మన ప్రేక్షకులకి రిపబ్లిక్ డే విషెస్ చెప్పేద్దామా? ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మరి ఈ ఫ్లాగ్ హోయిస్టింగ్ ఎవరు చెయ్యాలో నిర్ణయించాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ రిపబ్లిక్ డే స్పెషల్ ఎపిసోడ్.